విలువలతో కూడిన రాజకీయాన్ని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ దిశగానే పరిపాలన కూడా ఉంటుందన్నారు. విశాఖకు చెందిన కార్పొరేటర్లు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేదికగా జరిగిన జనసేనలో జాయిన్ అయ్యారు. వారందరికీ పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. చేరికలు ప్రారంభించిన తర్వాత అధ్యక్షుల వారు తమ సందేశాన్ని ఇస్తారు. వైసీపీ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్స్ అందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి మీకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరినీ జనసేన కుటుంబానికి ఆహ్వానిస్తున్నాను. అందులో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, ఉదాహరణకి పేడిశెట్టి ఉషశ్రీ గారికి, లేదా నా స్నేహితుడు ఆనంద్ సాయి గారి కజిన్కి, చాలామంది నాకు వ్యక్తిగతంగా కొంతమంది తెలుసు, పార్టీ పరంగా కొంతమంది తెలుసు, గతంలో జనసేనలో కూడా చేశారు. వెరీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. 10 yearsగా ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాక ఇదే ఫస్ట్ జాయినింగ్ అనుకుంటా, పొలిటికల్ జాయినింగ్. సో నాకు ఇష్టమైన వైజాగ్తో మొదలైంది. ఎప్పుడు ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం. మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది, మన రాష్ట్రం బాగుండాలి, విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం, ప్రయాణం చేశాం. చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, సో వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఒక్కోసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న నాయకులు నష్టపోతారు.